అతి పిన్న వయస్కుడైనటువంటి 43 సంవత్సరాల యువకుడు నితిన్ నబీన్ గారిని జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఒక్కసారి మనం గమనిస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి మహామహులు ఉన్నటువంటి పార్టీలో ఒక యువకుడిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించిందంటే వారి సమర్థతకు, వారి నిజాయితీకి, పార్టీ పట్ల ఉన్న విధేయతకు పట్టం కట్టారని చెప్పేసి ఈరోజు మనం భావించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీలో కులం ప్రాతిపదికనో లేకపోతే వర్గం ప్రాతిపదికనో కుటుంబం ప్రాతిపదికనో కాకుండా కేవలం సమర్థతకు పట్టం కట్టింది భారతీయ జనతా పార్టీ. అతి సాధారణ కార్యకర్తను అత్యున్నత స్థానంలోకి తీసుకుపోయేది భారతీయ జనతా పార్టీని మరొకసారి నిరూపించుకునేది. ఈరోజు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మా రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సాదాసీదా వ్యక్తులుగా వచ్చి ఈరోజు దేశ అత్యున్నత స్థానంలో కూర్చున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వారిని అత్యున్నత స్థానాల్లోకి తీసుకెళ్లి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చే భారతీయ జనతా పార్టీ మరొక్కసారి తన విలక్షణతను చాటుకుంటూ ఈరోజు నితిన్ నబీన్ గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించి యువతకు మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈ భారతదేశం వికసిత భారత్ నిర్మాణంలో యువతను ప్రోత్సహించేదానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా యువకుడైనటువంటి శ్రీ నితిన్ నబీన్ గారికి వారు జాతీయ అధ్యక్షుడిగా పదవినిచ్చి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి కృషి చేయడంలో భాగంగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ యువకుల్లోకి మరింత విస్తృతంగా చొచ్చుకోబోయి యువత భారతీయ జనతా పార్టీకి మెజారిటీగా వారు నిలుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.